హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ప్రధాన వార్తలు చూసుకుంటే 15 రోజుల్లో 15,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తాం. ఇంద్రవెల్లి వేదికగా సీఎం రేవంత్. మరో 130 పోస్టులను కలిపి 660 గ్రూప్ 1 పోస్టులు వచ్చేలా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. వచ్చే వారం నుంచి భారత్ రైస్ కేజీ 29కే విక్రమ్ అంటూ వార్త. రంగంలోకి గులాబీ బాస్ వలసలు ఆపేందుకు కేసీఆర్ స్కెచ్. అందులో భాగంగా కాంగ్రెస్ ఉంటుందో లేదో వారి చేతుల్లోనే ఉంటుందన్న హాట్ కామెంట్. పాలిటిక్స్లోకి హీరో విజయ్ ఎంట్రీ. ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముట్టడి. దళిత బంధు విషయంలో దళిత బంధు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని ఇస్తలేడని చెప్పేసి ధర్నా. ఎందరో తీస్మార్ ఖాన్లను మాయం చేశాం, రేవంత్ లాంటి బుడ్డర్ ఖాన్లు ఎంత అంటూ కేటీఆర్ కామెంట్. ఏపీలో బీఆర్ఎస్ ఖాళీ, మహారాష్ట్ర లీడర్లను సైతం పట్టించుకొని గులాబీ బాస్. గంజా స్మగ్లింగ్లో ఏపీ పోలీసులు బాజ్పల్లిలో 2 అరెస్ట్. సినీ నటి పూనం పండే కన్నుమూత, క్యాన్సర్తో మృతి. కాంగ్రెస్లోకి మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్. నల్గొండలో సైకో గ్యాంగ్ ఏకాంతంగా ఉన్న వారి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు మరియు శారీరకంగా లొంగ తీసుకుంటున్న గ్యాంగ్.